ఇది విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో కిష్కింధకాండలోది. వాలి మరణానంతరం కథ. రాముని బాణంచేత హతుడైన వాలి శరీరం తార ఒడిలో పెట్టుకొని దుఃఖిస్తూ ఉంది. రాత్రి అయింది. తెల్లవారుజామున తాకే చల్లని గాలికి తార ఏదో కాస్త కన్నులు మూసింది. తెల్లవారింది, ఉదయమైంది. సూర్యుని కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఆమె కళ్ళు తెరిచింది, చూచింది. ఈ రెండు స్థితులు, సూర్యుని యొక్క ప్రకాశం, తార యొక్క విషాద సన్నివేశం, ఈ రెండిటి యొక్క కలయిక చేత ఒక అపూర్వమైన సంవిధాన శిల్పాన్ని ఇందులో చూడవచ్చు. ఉదయమైంది. తార కళ్ళు తెరిచింది. ఏముంది ఎదురుగా? మెట్టయైన కిష్కింధ, మెట్టయైన కిష్కింధ సమీపధాత్రి సమముగా ఉన్న అటవి వృక్షముల తలల చివరలందు అరుణాధపశ్రీ వహించే. కిష్కింధ మెట్ట ప్రదేశంలో ఉంది. కింది నుండి తాటి చెట్లు ఎదిగి ఉన్నాయి. ఒక సమతలాన్ని భావింపచేస్తున్నాయి. ఆ పై నుండి సూర్యుని యొక్క కిరణ ప్రకాశం ప్రసరిస్తూ ఉంది. అది ఎలా ఉంది చూస్తూ ఉంటే? సామాన్యులకు, ఇతరులకు ఆహ్లాదంగానే ఉండవచ్చు. కానీ తారకు ఎలా ఉంది ఆ ఉదయం? నిన్నటి ఉదయం కంటే భిన్నమైంది. నిన్న ఆమె మహారాజ్ఞి, వాలి భార్య. ఇప్పుడు వాలి లేడు, హతుడైనాడు. ఆమె విగత భర్తృక. విషాదమయమైన ఘడియల్లో జీవితం ఉంది. రేపేం జరుగుతుందో తెలియదు. ఇదంతా రాముని అనుగ్రహం మీద, సుగ్రీవుని యొక్క మంచితనం మీద ఆధారపడింది. ఈ స్థితిలో అది ఎలా ఉంది? మెట్టయైన కిష్కింధ సమీపధాత్రి సమముగానున్న అటవీ వృక్షముల తలల చివరలందు అరుణాధపశ్రీ వహించే. ఎలా ఉంది? వాలి మై నెత్తురులు జలువారినట్లు. వాలి యొక్క శరీరము పైన నిన్న రాముడు వేసిన బాణానికి తగిలిన గాయం నుండి స్రవించే నెత్తురు యొక్క సారల చేత కూడుకున్న అతని రూపంలాగా తారకు కనిపించింది. తారలో భర్త యొక్క హతుడై పడి ఉన్న స్థితిని వ్యంజింపు చేస్తోంది. మెట్టయైన కిష్కింధ సమీపధాత్రి సమముగానున్న అటవి వృక్షముల తలల చివరలందు అరుణాధపశ్రీ వహించే. వాలి మై నెత్తురులు జలువారినట్లు. ఋష్యముగాడవి తాళ వృక్షశేఖరములు
రక్తజపాతోరణములుగాగా. ఉదయం సూర్యుని కిరణాలు ప్రసరించి తాటి చెట్ల యొక్క మొవ్వలలో ప్రసరించిన కిరణాలు, ఆ స్థితిలో ఎర్రని జపా కుసుమ తోరణాలలాగా ప్రకృతి ఉంది. ఈ స్థితిలో తారక ఎలా కనిపించింది? పుష్యమూకాటవీ తాళ వృక్ష శేఖరములు రక్తజపాతోరణములుగాగా. సిద్ధ జలద పంక్తి ప్రతిబింబ సిద్ధి వాలి గాయమును ప్రదర్శించడు గతి తెలిసే. వాలి యొక్క గాయాన్ని ప్రదర్శించినట్లుగా ఉంది. బాణానికి తాటి చెట్టుకు కొంత సామ్యం ఉంది. అది పొడుగ్గా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. తాటి చెట్ల యొక్క పైభాగాల్లో మొవ్వలలో ప్రసరించే సూర్య రశ్మి ఇక్కడ వాలి యొక్క శరీరంపై బాణానికి ఏర్పడిన గాయం రెండిటి యొక్క ప్రతిబింబ భావం కనిపిస్తుంది. ఋష్యమూకాటవీ తాళ వృక్ష శేఖరములు రక్తజపాతోరణములుగాగా. సిద్ధ జలద పంక్తి ప్రతిబింబ సిద్ధి వాలి గాయమును ప్రదర్శించడు గతి తెలిర్చే. రాముని యొక్క బాణానికి హతుడైన వాలి యొక్క స్థితిలో రాముడు చేసిన పనిలోని ధర్మాధర్మ విచారణకు దారితీస్తోంది. రాముడు చెట్టు చాట నుండి చంపాడు కదా. ఈ చెట్టు చాటు నుండి చంపిన రాముని యొక్క బాణాన్ని తలపిస్తూ అతడు చేసిన పనిలోని ధర్మాన్ని ప్రశ్నించేదిగా ఉంది. దైన్యమున చేసి అచటి అందరును బొమ్మల అంచు చిట్లించి చూడ. రాత్రంతా వేసి ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఉదయం కాగానే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ చుట్టూ మూగి ఉన్నారు. అంతా దయనీయమయమైన వాతావరణంతో నిండి ఉంది. ఉదయమైన సూర్యుని కిరణాల్లో వాళ్ళు కనుబొమ్మలు చిట్లించి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆతపాధ్వములందు వెలుగుంగరములు గుమ్ములుగా తోచే. అది హేమంతంలో చివరి రోజులు. మంచు పడుతూ ఉంది. ఆ మంచు పడటం తగ్గింది. ఉదయం యొక్క సూర్యుని కిరణాలకు ఆ మంచు విచ్చుకొని పోతూ ఉంది. ఆ విచ్చుకొని పోతూ ఉంటే మంచు ఆ మధ్యలో చెరిగిన శూన్య ప్రదేశంతో అక్కడ రింగులుగా ఏర్పడి ఉంది. మంచు కరిగిపోతూ ఆ మధ్యలో ఏర్పడిన స్పేస్ చేత రింగులుగా తిరుగుతూ పోయే వెలుగులు ఎలా ఉన్నాయి? యముడు కొనిపోవు వారి ప్రాణముల ఓలే. యముడు రాత్రి అంతా వేచి ఉండి, వాలి చాలా గొప్పవాడు కాబట్టి ఉదయం కాగానే వాలి యొక్క ప్రాణాల వలె యముడు తీసుకుని వెళ్ళే వాలి యొక్క ప్రాణాల వలె వెలుగుంగరాలు కనిపిస్తూ ఉన్నాయి. దైన్యమున చేసి అచటి అందరును బొమ్మల అంచు చిట్లించి చూడ. ఆతపాధ్వములందు వెలుగుంగరములు గుమ్ములుగా తోచే. యముడు కొనిపోవు వాలి ప్రాణముల ఓలే. ఈ స్థితి నిన్నటి కంటే భిన్నమైంది. నిన్న పరమ సంతోషంగా ఉన్న రోజు
ఈరోజు దుఃఖకరంగా ఉంది. ఈ విభేదాన్ని సూచించడం కోసం ఇక్కడ ఛందస్సును మార్చడం జరిగింది. ఒక విశేషమైన పరిస్థితిని సూచించేందుకు ఒక విశేషమైన ఛందస్సును ఉపయోగించడం జరిగింది. తిక్కన స్త్రీ పర్వంలోనూ ఇదే జరిగింది. ఇది ఛంద శిల్పం కిందికి వస్తుంది. పరిస్థితిని బట్టి కవి భావాన్ని వ్యక్తం చేయడానికి తగిన ఛందస్సును కూడా ఎన్నుకోవడం ఒక శిల్పంలో భాగం, కవిత్వ కళలో భాగం. తార దుఃఖుగ్ర సంతాపమే మాత్ర సల్లారు నంచంసగాన్. తార దుఃఖోగ్ర సంతాపమే మాత్ర సల్లారు నంచంసగాన్. అంతకంతంత దుర్వారమై ఘోరమై వచ్చి వారింపగా నేరనట్లయ్యే సందీప్తమై యౌవరున్. ఉదయం కాగానే సూర్యుని యొక్క కిరణాలలో ఈ స్థితి, భర్తను తలిపించే ఈ వర్ణనాస్థితి ఆమెను కలచివేసింది. దుఃఖం ఎక్కువైంది. ఎవరూ కూడా అక్కడ మూగిన వాళ్ళల్లో ఎవరూ కూడా ఒక్కరూ వచ్చి ఆమెను ఓదార్చే సాహసం చేయలేకపోతున్నారు. ఎలా సాహసం చేస్తారు? ఎలా దగ్గరికి వస్తారు? ఈ స్థితిని వ్యజ్యమానం చేస్తుంది పద్యం. తార దుఃఖోగ్ర సంతాపమీ మాత్ర సల్లారు నంచంసగాన్. ఈ మాత్రం చల్లారిందిరా దుఃఖం అని అనుకునే లోపల అంతకంతుదయమైంది. అంతకంతంత దుర్వారమై ఘోరమై వచ్చి వారింపగా నేరనట్లయ్యే సందీప్తమై యౌవరు. నేరనట్లయ్యే సందీప్తమై యౌవరు. ఆమె దుఃఖాన్ని వారించే ప్రయత్నం చేయడానికి ఎవరు సాహసించలేకపోతున్నారు. ఈ 4 పద్యాలు విశ్వనాథ యొక్క సృజన చేతనను ప్రతిఫలింపజేస్తున్నాయి. విషయం వాల్మీకిది అయిన స్వతంత్రమైన వర్ణనాశక్తి చేత అటు ప్రకృతికి, కథలోని పాత్ర యొక్క మానసికమైన స్థితికి రెండిటికి ఒక అనుసంధానాన్ని కల్పిస్తూ కళాత్మకమైన శిల్పాన్ని అవలంబించడం జరిగింది. ఇది డాక్టర్ చిరంజీవి మాదిరాజు చరిత ప్రేరణతో ఆవిష్కృతమైంది. సెలవు. 18 అక్టోబర్ 2007 నాడు ఇది రికార్డు చేయబడింది.